హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ సేమియా పాయసం. పూర్తిగా చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా అలాగే ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ కొలతలు పాటిస్తే చాలండి. మంచి రుచిగా స్వీట్నెస్ తో కూడిన సేమియా పాయసం రెడీ. ముందుగా ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే అందులో 7-8 జీడిపప్పు పలుకులు, 4-5 బాదం పప్పు పలుకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక అందులో 5-6 కిస్మిస్ తో పాటు పిస్తా పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ మొత్తం డ్రై ఫ్రూట్స్ ను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్పు సేమియాను పోసుకొని మంటలు లో ఫ్లేమ్ లోనే ఉంచి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సేమియాను అలానే వదిలేయకుండా దగ్గరుండి కలుపుకుంటూ గోల్డెన్ షేడ్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో 2 కప్పుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న ఈ వాటర్ ను పక్కన పెట్టుకోవాలి. మరో స్టవ్ మీద ఇంకో గిన్నెలో 4 కప్పుల పాలను పోసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగినటువంటి ఆ పాలను కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సేమియాలో మరిగించుకున్న వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు సేమియాను ఉడికించుకుంటే సేమియా ఇలా సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు అందులో మరిగించుకున్న పాలు కూడా పోసుకొని కలుపుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పాలు పొంగేలా ఉడికించుకోవాలి. సేమియా సాఫ్ట్ గా ఉంటేనే పాయసం మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు అందులో 1/2 కప్పు షుగర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. షుగర్ ను ఎప్పుడైనా సేమియా పూర్తిగా ఉడికిన తర్వాతే వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఈ స్టేజ్ లో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నటి సెగ మీద ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి సేమియా పాయసం రెడీ. అప్పటికప్పుడు హెల్దీ స్వీట్ రెసిపీ తినాలనిపిస్తే కేవలం 15 నిమిషాల్లో ఈ విధంగా పక్కా కొలతలతో ట్రై చేయండి. సూపర్ గా ఉంటుంది సేమియా పాయసం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.